అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లయితే తయారుగున్నాయి. చలో చూసేద్దాం పారి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. పొంగులేటి సారు ధైర్యం చెప్పబోయిండు ఊళ్ళకు. వరదలల్లా బండి నడిపి దెబ్బ దాకిచ్చుకుండు కాళ్లకు. వరదలల్లా పట్టుకపోతందుకు వసూలు చేస్తుర్రు 4-5 వేలు. ఆడాడ ఆపతిని సొమ్ము చేసుకుంటుర్రు బోటు ఓనర్లు. కోడి తీరు బండి మీద పట్టుకపోయిరు మొసల్ని. ఫారెస్ట్ ఆఫీసర్లకిచ్చి తీర్చబోయిర్రు దీని గోసల్ని. పాపం పొంగులేటి సీన్ సార్కు ఎంత కష్టం వచ్చింది. ఖమ్మం జిల్లాల వరద బాధితులకు సాయం చేయాలని సార్ ఇంత దానిలాడుతున్నాడు. హెలికాప్టర్లు తెచ్చి వరద బాధితులను కాపాడలేకపోవచ్చు గాని కాలినడకన పోయి కండ్ల నిండా చూసి ధైర్యం చెప్పొస్తా అని వరదొచ్చిన వాడకట్ల తిరిగి కాలుకు కట్టుకునే కథ చేసుకుండు. మంత్రి పొంగులేటి సీన్ సారుకు ఎంత పెద్ద కష్టం వచ్చింది. ఖమ్మం జిల్లా పబ్లిక్ ను కాపాడేందుకు పాపం సారు మస్తు దండ్లాడిండు. అయినా కూడా నిన్న యాకూబ్ పాషా అనే కార్మికుని కుటుంబం గల్లంతైంది. మున్నేరు వాగుల సిక్కినోలను కూడా బయటకు తెచ్చేందుకు సారు మస్తు ఆరాట పడ్డాడు గాని హెలికాప్టర్లు టైం కు కిరాయికి దొరకనట్టున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ హెలికాప్టర్లు కూడా రిపేర్ కు వచ్చినాయో లేకుంటే డీజిల్ అయిపోయిందని మూలకు పెట్టినరో గాని అవి కూడా దొరకలేదు పాపం. అయినా కూడా సారాలను కాపాడనీకే మస్తు దండ్లాడిండు. ఇక ఈ సంగతి తెలియక పాపం పబ్లికే సొంత పైసలతోటి జేసీబీలు మాట్లాడుకొని పడవలోళ్లతోటి మాట్లాడుకొని ఆలదాలు ఎట్లనో గట్ల బయటపడ్డారు. లేకుంటే పొంగిలేటి అంత పొంగిన వరదల కూడా పోయి కాపాడేటోడే. ఇక ఇట్లనే సార్ వరద వచ్చినప్పుడు వాడకట్టుల పొంటి బండి మీద తిరుగుతుంటే ఆయన బండి స్కిడ్ అయి మలుచుకోబడ్డాడట. ఇక మోకాల కింద పెద్ద దెబ్బనే నాకిందట. ఈ టైంలో చెప్తే ఎవ్వరు నమ్మరని పట్టి కట్టుకున్న వీడియోను కూడా బయటకి ఇచ్చిండు చూడుండ్రి. అదే అదే మీకు చేశాను. ఇప్పటికైనా నమ్మిండ్రా సార్ కాల్కు దెబ్బ తగిలింది. పాపం ఈ ఆపతి కాలంలో బాధితులు దానికి పోయి మందలియ రాకుండా దెబ్బ తలిగే. మరిగా ఓ 3-4 రోజులు రెస్ట్ అవసరం అనుకుంటా సార్కు. పుణ్యానికి పోతే పాపం చుట్టుకున్నట్టు మందలియ పోయిన సార్కు దెబ్బ తలిగితే కొందరేమో బండి మంచిగానే నడిపిండు కదా, ఇదేదో ఇంట్లో వండే తందుకే ఆడుతున్న డ్రామా లెక్కనే ఉందని కొందరు. జనాలు ఎట్లయినా బయటకు పోతే కోపంతో ఉండ్రు కాబట్టి ఇట్లా సింపతి కొట్టేస్తుండు అని ఇంకొందరు ఇట్లా కొంచెం కూడా జాలి దయ లేకుండా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతుర్రు. ఆపతి కాలంలో ఆదుకున్నోళ్ళని దేవుని లెక్క చూస్తారు. కష్టకాలంలో కాపాడినవయ్యా అని కాలు మొక్కినంత పని చేస్తారు. అంత పుణ్యం కట్టుకోకున్నా సరే గాని మరీ డేంజర్ ఉన్నోళ్ళతోని దందా చేసి పైసలు సంపాదించుకునే పాపపు కథలు పడితే ఎట్లా అనిపిస్తుంది చెప్పుర్రి. అగో అసొంటి పాసుమల్ల పని చేస్తుర్రీడ కొందరు. ఎట్లొస్తుందో వీళ్ళకు. ఏపీలో ఏడో చూడు వరదలతోని వణికిపోతున్నారు జనాలు. ఇల్లు కొట్టుకుపోయి ఊళ్ళన్నీ నీళ్లతో నిండి కళ్ళ నీళ్లు పెడుతున్నారు. పానాలతోని బయట పడితే చాలు అనుకుని ఇల్లు ఆకిలి ఇడిచిపెట్టిపోతున్నారు. రస్తాలన్నీ వరదలతో నిండిపోయే వరకల రాను ఓను ఏం సవలత్తు లేక పడవలని నమ్ముకుంటారు పబ్లిక్. దాంతో విజయవాడలో బోట్ల ఓనర్లు ఇదే కరెక్ట్ టైం అనుకుని నోట్లు ఎన్కేసుకునే పనులు పడ్డారు. ఆపదలున్నారు అడిగినంత ఇస్తారు. పానభయంతో పైసలు లెక్క చేరన్న నమ్మకంతో ఒక్కొక్కరు తానికెళ్ళి దగ్గర దూరాలకే 1500కెళ్ళి 4000 వసూలు చేస్తున్నారట. అయ్యో ఈ టైంలో వేలకు వసూలు చేస్తారు మనసు ఎట్లా వస్తుందయా మీకు అని జనాలు అడిగితే రాకు పడవేకకు ఈయనే ఉండు వరదలకెళ్ళి రా మాదేం పోయింది, ఈ టైంలో తీసుకుపోవడం ఎక్కువ అని అంటే మీదికెళ్ళి పుణ్యాన్ని పట్టుకపోతారా మిమ్మల్ని అని అన్నట్టే మాట్లాడుతున్నారట. ఈడడికేలో టీవీల ఫోన్లల్లా పేపర్లలా చూసి అయ్యో జనాలు గింత గోసపడుతురు కదా అని తింటందుకో మందులకో ఏదో ఓ తీరు సవలత్ చేద్దామని ఆదుకునేందుకు మస్తు మంది సాయాలు చేస్తేందుకు ముంగట్టుకు వస్తుర్రు. కానీ అక్కడోళ్ళే మరీ గిట్లా ఆపదిని ఆసరా చేసుకుని జేబులు నింపుకుందాం అనుకుంటారు అంటే ఏం చెప్పాలిగా. పానాలే ఉంటాయో పోతాయో అని అనుకుంటున్న గిసొంటి టైంలో పైసలు కావాలనుకుంటే దందాలు చేస్తారా అని సోషల్ మీడియాలో ఈ ముచ్చటను చూసిన పబ్లిక్ గట్టిగానే కామెంట్ చేయబట్టిరు. సాధారణైతే 10 మందికి సాయం చేయాలి కానీ గిట్లా పీల్చుక తినొద్దు. ఏమంటారు? ఇంటర్నెట్ లా కొన్ని ఇచ్చంత్రాలు చూస్తే నమ్మబుద్దే కాదు. ఓరో ఇట్లుండుడేంద్రా అనిపిస్తుంది.
నా కళ్ళతోటి చూస్తుంది నిజమేనా అని గిచ్చి చూసుకునుడు అయితది. గిది కూడా గసొంటి ముచ్చటనే చూడుర్రి. గుజరాత్ వాళ్ళు చాలా మంది మోతేవార్లే ఉన్నారు కదా. చిన్నప్పుడు మోడీ సారు చెరువుల మొసలి పిల్లని ఇంటికి పట్టుకొని వచ్చి ఆడుకున్నని పాఠాలల్లా పెట్టిండ్రంటే ఏందో అనుకున్నాం. కానీ ఈడ చూడుర్రి, అదే గుజరాత్ లో ఉన్న వడోదరల వీళ్ళిద్దరు బండి మీద మొసల్ని ఏ కోడో మేకనో పోయినట్టు ఎట్లా పోతుండ్రో చూడుర్రి. కంతల్కగా ఏదో కాటన్ డబ్బాను పట్టుకున్నంత ఈజీగా పట్టుకొని పోతుండు. గుజరాత్ లో ఉన్న వడోదరల వరదలు బాగా వచ్చినాయి. ఈ ఇళ్లకి వచ్చిన మొసలిని బంధించి వీళ్ళు ఇట్లా బండి మీద పెట్టుకొని ఫారెస్ట్ ఆఫీస్ దాకా తీసుకుపోయిండ్రు. ఇక తొవ్వెంటి పోతున్న ఎవరో వీడియో తీసి నెట్లా పెడితే అందరు పరేషాన్ అవుతుండ్రు. మోడీ సార్ సాసాన్ని వీళ్ళు మళ్ళీ గుర్తు చేసిండ్రు అని కామెంట్లు కూడా చేస్తుండ్రు. ఇక ఈ వీడియో నిజంగానే మోడీ సార్ చూస్తే వీళ్ళు కూడా నా లెక్కనే ధైర్యవంతులని మురుస్తాడు కావచ్చు. महाराज की डेयरिंग किया हुआ भाई थोड़ा आगे पकड़ने की पकड़ आगे पकड़ तो ये उसके लिए पकड़ पकड़ने गया तो కేపాల్ సారు ఉన్నట్టు మాట్లాడే మనిషి. కడుపు లేది దాసుకోడు. అమెరికా అధ్యక్షుడి నుంచి ఆంధ్ర తెలంగాణ సీఎంల దాకా ఎవ్వరు నిడిచిపెట్టాడు. ఇక ఏపీ తెలంగాణల వానల వరదలు ఇంత బీభత్సం చేస్తుంటే ముందుగా అప్రమత్తం చేయవలసిన పాలకులు ఏం చేస్తుండని ప్రశ్నిస్తుండు. కేపాల్ సారు చాలా సీరియస్ గా ఏపీ తెలంగాణల పాలకుల మీద సీరియస్ అయిపోయిండు. అరే అమెరికాల ఏదన్నా విపత్తు వస్తుందంటే ముందుగాల జనాలను అలర్ట్ చేసి ఇండ్లు ఖాళీ చేపిస్తారు, సురక్షిత ప్రాంతాలకు వాళ్ళని తరలిస్తారు. కానీ ఇక్కడోళ్ళు అట్లెందుకు చేయలేదు? వాతావరణమోళ్ళు వర్షాలున్నాయి వరదలు వస్తాయని ముందే చెప్పినప్పుడు జనాలను ఎందుకు ఇల్లు ఖాళీ చేపియలేదు? రోడ్ల మీద ఎందుకు జాగ్రత్తలు చెప్పలేదు? వాళ్ళకు సవలతులు ఎందుకు చేయలేదని గరమైతుండు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ నా విన్నపం, ఇప్పుడే నేను ఒక ఛానల్ చూశాను. విజయవాడ భవానీపురం పునా ఘాట్ లో వందల మంది ఇల్లు కోల్పోయారు. కనీసం వాళ్ళకి ఎటువంటి అధికార ప్రకటన లేదట. సుజనా చౌదరి ఎవరో ఎమ్మెల్యే అట. ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఈ ఎంపీలు ఏం చేస్తున్నారు? ఈ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు? ముఖ్యంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి విజయవాడ ములుగుపోతుందని ప్రజలకు చెప్పాలి కదా. ఇప్పుడు చూడండి వారేమంటున్నారు, మాకు కొంచెం చెప్పుంటే సార్ మేము ఏ స్కూల్కో ఏ కొండ మీదకో ఇంకొక దగ్గరకో ఎక్కడికో బిల్డింగ్ నుంచి వెళ్ళిపోదాం కదా. ఇప్పుడు వెళ్ళి కనీసం భోజన సదుపాయం, మాకు బట్టలు లేవు ఏమీ లేవు, ఉన్న పాటను బయటకు వచ్చాం. అలాగే తెలంగాణలో కూడా పాలేరులో 7 చనిపోవడం, ఇంకొక దగ్గర 4 చనిపోవడం. ఇది ఏం చేయాలంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని గవర్నమెంట్ ఇంతకంటే 100 రెట్లు ఘోరమైన సునామీలు వచ్చిన ప్లేసులు మనం చూసాం. శ్రీలంక లాంటివి వాళ్ళు ముందే ఇన్ఫార్మ్ చేసి గవర్నమెంట్ అలర్ట్ గా ఉండి ప్రికాషన్ తీసుకొని, అమెరికాలో అయితే ముందే ఖాళీ చేయించేస్తారు, అనౌన్స్మెంట్ పెడతారు. వీళ్ళేం చేస్తున్నారు? బిజీలు దేంట్లో బిజీ? వాళ్ళు కొట్టుకోవడం, వాళ్ళు దోచుకోవడం. ప్రజల ప్రాణాలు కాపాడలేని ఎమ్మెల్యేలు ఎందుకు, మంత్రులు ఎందుకు, ముఖ్యమంత్రులు ఎందుకు? అర్థం చేసుకోండి, మన ప్రాణాలకు విలువ లేదు వాళ్ళకి. అరే గంత పెద్ద సునామీలు వచ్చినా ఒక్కరు పానం కూడా పోకుంటే చిన్న చిన్న దేశాలు కాపాడుకుంటాయి. ఇంత పెద్ద వ్యవస్థలున్న దేశంలా వానొస్తే ప్రాణం పోకడైంది అని మండిపడ్డాడు. విజయవాడలా రాజధాని పెట్టిండ్రు, వానొస్తే మునిగిపోతుందని తెలియదా? ముందే చెప్తే అందరు ఎవరితో వాళ్ళు చూసుకునేటోళ్ళు కదా. ఎమ్మెల్యేలు మంత్రులు సీఎం ఏం పడావు చేస్తుండ్రు? మంది పానాలు పోతుంటే పబ్లిసిటీలు చేసుకుంటురా? ప్రమాదాలను ముందుగా అంచనేసుడు తెలియదా అని గట్టిగానే సొల్లు పెట్టిండు. పాల్సార్ కరెక్ట్ అడిగిండని ఆయన మాటలిన్న నెటిజన్లు కూడా మద్దతు ఇస్తుండ్రు. మొన్న వానలు వరదలు వచ్చినప్పుడు అలర్ట్ చేస్తామని సెల్ ఫోన్లకు ఫేకింగ్ మెసేజ్లు పంపించి ఆగం పట్టించిర్రు. అసలైన వరదలు వచ్చినప్పుడు అటక మీద పెట్టిండ్రు. తెలంగాణలో అయితే మరీ అధ్వానం ఉన్నది. ఒక్క హెలికాప్టర్ పెట్టే దిక్కు లేదా? ఖమ్మం జిల్లా మున్నేరు వాగులా చిక్కి ప్రాణాలు పోగొట్టుకుంటుర్రు. మంత్రులు తిరగనికి హెలికాప్టర్లు దొరుకుతున్నాయి కానీ పబ్లిక్ ప్రాణాలు కాపాడడానికి హెలికాప్టర్లు దొరుకుతలేవా అన్నట్టు ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తి వస్తున్నాయి. వార్త అంటే వార్త లెక్క రాయాలి, ముచ్చటేందో ఉన్నట్టు చెప్పాలి. కానీ మనకు మంచిగున్నోళ్ళదైతే ఓ తీరుగా, మందిదైతే ఇంకో తీరుగా చెప్పి పబ్లిక్ లా పల్సా కావద్దు కదా. లేదు, మీ తాన ఏమన్నమైతే భూమి మునిగిపోయినట్టు బిల్డప్ ఇస్తాం, మా తాన మొగులుడి కింద పడ్డా గాని మల్లె చెట్టు కూలింది అన్నట్టు రాస్తాం. అంటే ఇగో గిట్లనే సొట్లు తినవలసి వస్తుంది.
అందరని కాదు కానీ కొందరు ఉన్నారు. కొన్ని పేపర్లు ఛానళ్లు ఉన్నాయి. పచ్చిగా చెప్పాలంటే పచ్చ మీడియా అని చెప్పుకోవచ్చు. ఆ మీడియాకు హైదరాబాద్ అంటే మామూలు ప్రేమ కాదు. వానలు పడ్డ టైంలో అయితే ఈ ప్రేమ వరద లెక్క పొంగి పొర్లుతుంటది. అయ్యో ఏమైపోయా నా పట్టణానికి అన్నంత ఆగమైతుంటే ఎడ్డింగులు పెడుతుంటారు. హైదరాబాద్ లో ఏ మూల వానబడి ఏ ఒక్క రోడ్డు మీద జర్రంత సేపు నీళ్లు నిలబడ్డా చాలు ఈ నగరానికి ఏమైంది. నగరం నరకం, బిక్కుబిక్కుమంటున్న నగరం, మునిగిన నగరం. నాయకులు ఎక్కడ, అధికారులు ఎక్కడ, వరద వణుకు అనుకుంటా ఓ దేవుడో మొత్తం మునిగిపోయింది అన్నట్టు రాస్తారు, సూయిస్తారు. అదే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం అమరావతితో పాటుగా సగం రాష్ట్రం మునిగి జనాలు ముప్పు తిప్పలు పడుతున్నా గానీ కుండపోత వర్షం, భారీ వర్షం, రికార్డు స్థాయిలో వర్షం, అప్రమత్తమైన అధికారులు, పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న సీఎం, మంత్రులు, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి అనుకుంటా గుసగుస పెడుతుంటారు. ఆంధ్రలే తట్లా, హైదరాబాద్ అయితే ఇట్లా అనుకుంటా ఎల్లో మీడియా రాతలు కల్లారు చూసిన భాగ్యనగర జనాలు బగ్గుమంటున్నారు. ఇంకెన్ని రోజులు ఇట్లా హైదరాబాద్ ఆగమైపోయింది అనుకుంటా రాసుకొస్తారు. అదే వాన అంతకు మించి వరద, ఆడికి ఈడికి పోలికే లేని తీరి జనాలు గోసాలు ఎన్నున్నా గానీ హైదరాబాద్ అనగానే ఎక్కలేని క్రియేటివిటీతోనే ఎడ్డింగ్లు పుట్టుకొస్తాయి. అదే అమరావతి, ఆంధ్ర మీద అయితే అయ్యి కానట్టు, అసలేం కానట్టే కవర్ డ్రైవ్లతో కవర్ స్టోరీలా అని అనుకుంటా నిత్య పేపర్లు చదివి టీవీలు చూసే పట్టణం జనాలు పచ్చ మీడియాకి ఇచ్చి పడేస్తున్నారు. ఎన్ని చెప్పినా ఎంత లేనిది చూపించినా గానీ జనానికి ఏది ఎల్లో మీడియా, ఏది కళ్ళకు గట్టినట్టు ఉన్న చూపించే మీడియా అని ఇంకా సోయి రాలేదనుకుంటారో ఏమో. ఇప్పటికన్నా మారుర్రి, మంచిగా రాయుర్రి అనుకుంటా గట్టిగా నేర్చుకుంటున్న హైదరాబాద్ లో మాటల మీద ఆ సోకాల్డ్ ఎల్లో మీడియాలో ఆలోచిస్తే మంచిగా ఉంటది. ఏమంటారు? ఈ రోజులల్లా మానవత్వం పురాగా మంట కలిసిపోతుంది. మొన్ననే చూస్తాం కదా, ఆగుకుంట దంచి కొడుతున్న వానలకు నడుములోతు వరద నీళ్ళల్లో కూడా అడుగుల్లో అడిగేసుకొని ఫుడ్ డెలివరీ చేసి వచ్చిన ముచ్చట. మరి గసొంటి చూసైనా ఇంత వానలు కూడా మన అవసరాలను తీరుస్తారని డెలివరీ బాయ్స్ మీద గింత జాలోదయో లేకుంటే కొందరు ఎంత రుబాబు చూపిస్తారు చూడుర్రి. అధికారం చేతులుంది కదా అని ఏం చేసినా చెల్లుతుందని మనలో వడ్రా ఆపేదన్నట్టు ఎంత బలుపు చూపిస్తుండో చూడరిగినే. గాజువాకల పార్సిల్ ఇద్దామని పోతున్న ఈ డెలివరీ బాయ్ మీద నట్ట నడిరోడ్డు మీద గిసొంటి ఆగం కథలు పడ్డాడు. ఈ అన్న ఆయన పాటికాయన నిమ్మలంగా బండి మీద పోతుంటే వెనక పోటీ కారుతోని గుద్దిందట. ఇంకా గుద్దిందే కాకుండా బండిది మేము ఎట్లా పోవాలా, మాకు లేట్ అవుతుంది అనుకుంటే డెలివరీ బ్యాగులు కూడా ఇసిరేసిండు. ఇదేందన్నా నేను ఏం తప్పు చేసినా, మీరే బండి గుద్ది బ్యాగులు ఇసిరేస్తురు కదా అని అంటే నేను సబ్ ఇన్స్పెక్టర్ ని నా మీదకే ఉల్టా మాట్లాడతావా అని అనుకుంటే దావా ఇచ్చిండు. ఇదంతా చూసిన అన్న కార్యకెళ్ళి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టుడుతోని పోలీసు వాళ్ళు అయితే ఏమైనా కొమ్ములుంటాయా? అధికారం ఉంటే అన్యాయాల మీద కోపం చూపెట్టాలా గానీ అమాయకుల మీద కాదు అనుకుంటే కామెంట్లు పెడుతురు. ఇది చూసిన వాళ్ళంతా మీరు అతను గుద్దింది మీరు మధ్యలో వస్తున్నారు. ఎలా వచ్చినా మీరు అతను గుద్ది అట్లీస్ట్ మనిషి పడిపడేదో కూడా చూడలేదు మీరు. మీరు అట్లీస్ట్ మీరు అతనికి సారీ అని చెప్పాలి. మీరు అతనికి సారీ అని మీరు చెప్పాలి. సారీ కాదండి, తీస్తాను సార్, తీస్తాను, ఏం పర్లేదు, రాసుకోరు. సార్ మీరు ఎవరైనా అయ్యి ఉండొచ్చు సార్, అది పద్ధతి కాదు. మీరు సబ్ ఇన్స్పెక్టర్ అయితే మీ అబ్బాయిలు ఇసిరేస్తాడా? అలా ఇసిరేస్తాడా మీ అబ్బాయిలు ఇసిరేస్తాడా? అయినా ఇసొంటి కథలు ఎవరైనా పడితే పోయి పోలీసు వాళ్ళకి చెప్పుకుంటారు. అసొంటి పోలీసులే ఇట్లా చేస్తే ఎట్లా చెప్పుర్రి? ఇసొంటి వాళ్ళు ఎన్న మారుతారో ఏమో పోరి. మనం కొట్లాడితే మూడో వన్కి సందైనట్టు ఏమంటే ఏపీ ఎలక్షన్లప్పుడు అల్లు అర్జున్ అలా దోస్తు వైసీపీ క్యాండిడేట్ కు సపోర్ట్ చేసిండో ఆయాల్టి సంధి ఇదివారు దాకా ఈ పంచాయతీకి పరద పడితేనే లేదు. అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఇటు జన సైనిక్స్ గుర్రు గర్రు పాము ముంగిస్ అన్నట్టే ఉన్నారు. ఈడ మనం కొట్టుకునుడే తప్పితే వాళ్ళు మంచిగానే ఉన్నారు అని గీ ముచ్చట చూస్తేనే జర డౌట్ అనుమానాలు వస్తున్నాయి. ఏదన్నా పంచాదంటే 2 దినాలో 3 దినాలో లేకుంటే ఏదన్నా కొత్త ముచ్చట వచ్చినప్పుడు బంద్ అవుతుంది. కానీ ఈ అల్లు ఫ్యాన్స్ వర్సెస్ జన సైనిక్స్ నడుమ పంచాదికి అయితే 6 నెలలు అవుతున్నాయి, ఎటు ఉమ్ముడి పడతలేదు. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు డైలీ సీరియల్ లెక్క ఏదో ఒక మాట అని దీన్ని సాగదీస్తూనే ఉన్నారు. కాకుంటే ఈ పబ్లిక్ కు సమజ్గాంది ఏందంటే ఆళ్ళు మామ అల్లుడు అన్న బంధంతోని మంచిగానే ఉన్నారు. అది మీరు నమ్మాలంటే గీ ట్వీట్ చూడాల్సిందే. పోని ఇయాలనే పవన్ సార్ బర్త్డే కోసం లొల్లికి పడదపడేయాలని గట్ల విజ్ చేసిండేమో అనుకుందామన్నా మళ్ళా మొన్న చిరంజీవి సార్ బర్త్డే కూడా ట్వీట్ చేసిండు. దానికి థ్యాంక్ యూ మై డియర్ బన్నీ అని రిప్లై కూడా రానే వచ్చే. ఇంకేంది ఇలా తప్ప అనుకోనికి వాళ్ళకి మాటలు లేవనుకోని
పోనీకి వాళ్ళు మంచిగానే ఉన్నారు, కాకుంటే నడుమిట్ల పిచ్చోళ్ళు అవుతుంది మన ఫ్యాన్సే అని కొందరంటే, లేలే చల్ అట్లెట్లా అవుతుంది, ఈ లొల్లి ఇప్పట్లా దిగేది కాదు, అల్లు అర్జున్ చేసింది తప్పే, ముమ్మాటికి తప్పే అని జన సైనిక్స్ అంటే, మేం కూడా తగ్గేదేలే 7 దాకా అయితే 6 దాకా అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటుర్రు. మళ్ళీ ఈ పంచాదంతా పుసుక్కున పుష్ప 2 సినిమా మీద ఎసొంటి ప్రభావం చూపిస్తుందో అని కాడుమోలు మాట్లాడుకుంటుర్రు. సుషిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు. ఏమంటున్నా?